జన సైనికుల కుటుంబాలకు నా పక్షాన జనసేన పార్టీ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి శ్రీ నాగబాబు గారితో పాటు మన ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవ్వాల్సి ఉంది. అయితే ప్రత్యేక కార్యక్రమాలకు ఆయన హాజరవ్వాల్సిన కారణంగా ఇక్కడికి రాలేకపోతున్నారు. అయితే నిన్నటి నుంచి ఈ కార్యక్రమం షెడ్యూల్ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, అందరికీ సమాచారం అందిందా లేదా, అందరూ వస్తున్నారా లేదా అని ఆయన తెలుసుకుంటూనే ఉన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్న సంగతి మనందరికీ తెలుసు. పోరాట యాత్ర సందర్భంగా ఆయన పాయకరావుపేట నియోజకవర్గం పర్యటనలో ఉన్నప్పుడు కరెంట్ షాక్ వల్ల 2 జన సైనికులు మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు, దయనీయమైన పరిస్థితులు చూసి ఆయన చలించిపోయారు. 2 చిన్న పిల్లలు, ఏ ఆధారం లేదు వారు తప్ప. దానికి తోడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు. అక్కడ ఆ హృదయ విదారక సంఘటన చూస్తే ఎవరైనా సరే కన్నీరు పెట్టక తప్పదు. అటువంటి సందర్భంలో పరామర్శించి వచ్చిన తర్వాత వారికి ఆయన వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఇటువంటి పరిస్థితి మన జన సైనికులకు ఎదురైనప్పుడు శాశ్వతంగా మనం ఏం చేయాలి అని ఒక ఆలోచన జరిపి పార్టీ పెద్దలతో సంప్రదించి ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అనే దానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా ప్రతి జన సైనికుడికి వారి కుటుంబాలకు ఏదైనా ఆపత్కాలం సంభవించినప్పుడు అండగా ఉండే విధంగా ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నిజానికి ఇటువంటి ఆర్థిక సహాయం అందుకునే పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే విధి మన చేతిలో ఉండదు కాబట్టి, తప్పని పరిస్థితులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి దాన్ని మనం ఎదుర్కొనక తప్పదు. ఈ 3 ఏళ్ల కాలంలో దాదాపు 17 కోట్ల రూపాయలు మన జన సైనికుల కుటుంబాలు, మృతి చెందిన వారి కుటుంబాలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా గాయాల బారిన పడే వారికి 1,74,00,000 కూడా అందజేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడ శ్రీ నాగబాబు గారి చేతుల మీదుగా 81 కుటుంబాలు, జన సైనికుల కుటుంబాలు చెక్కులు అందుకొని ఉన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగే ముందు శ్రీ నాగబాబు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించినటువంటి మన జనసేన కార్యకర్తలందరికీ హృదయపూర్వక స్వాగతం. రెండు 2021లో మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది కార్యకర్తలు అనేక సందర్భాల్లో చనిపోవటం జరిగినప్పుడు మా సాయశక్తుల పవన్ కళ్యాణ్ గారి సాయశక్తుల చాలామందికి హెల్ప్ చేశారు. కానీ ఇంకా ఎఫెక్టివ్గా, కన్స్ట్రక్టివ్గా ఎలా చేయాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన ఈ యొక్క ఆలోచన
కార్యకర్తలకి బీమా సౌకర్యం చేయిస్తే అది క్రియాశీలక మెంబర్స్ అంటే జనసేన మెంబర్స్గా కానీ ప్లస్ వాళ్ళ జీవితానికి ఒక సేఫ్టీ కానీ ఉంటుందని ఆలోచించి ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన. అంటే చాలా పార్టీల్లో చనిపోయిన కార్యకర్తలకి ఆయా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలా చేయాలి అన్నప్పుడు ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఐడియా ఈ క్రియాశీలక మెంబర్స్, ఈ మెంబర్షిప్ 2021లో 1,00,000 మంది, 2022లో 3 లక్షల మంది, 3,50,000, 2023లో 6,47,000 మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు. దీంట్లో రెన్యూవల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మన 18వ తారీఖున క్రియాశీలక మెంబర్షిప్ స్టార్ట్ చేశారు. 28 వరకు కదండి, 28 వరకు ఉంటుంది. కొంచెం వర్షాలు ఇబ్బంది వల్ల ఇంకొక 1 or 2 days ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి నేను అడుగుతున్నాను వీళ్ళని, మన ఈ నిర్వహించే వాళ్ళని. అంటే ఒక్కొక్కసారి ఎవరైనా చనిపోయినా, ఎవరికైనా గాయపడినా ఒక్కొక్కసారి మా కెపాసిటీ కూడా సరిపోదు, ఎంతని మేము కూడా ఇవ్వగలుగుతాం. సో ఇది ఒక అద్భుతమైన ఆలోచన కళిమ వారు చేసింది. సో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి ఆ వ్యక్తిని మేము తీసుకురాలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి సపోర్టు ఇవ్వగలిగేటువంటి అవకాశం మాకు ఈ యొక్క క్రియాశీలక మెంబర్షిప్స్ ద్వారా లభించింది. అంటే ఇంతకుముందు మన చక్రవర్తి గారు ఒక ఇన్ఫర్మేషన్, చల్లపల్లిలో ఒక మేస్త్రి గారు, ఒక ఆయన ఉండేవారు, తాపీ మేస్త్రి గారు. ఆయన 2022లో క్రియాశీలక, దానికి ముందు ఎప్పుడు 21లో ఎప్పుడు చేయించుకున్నారు. ఆ ఇంట్లో కూడా తెలియదు అతను క్రియాశీల మెంబర్ అనేది, జనసేన సింపథైజర్గానే అతను తెలుసు. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇతను క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్నారని. చాలా 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 పేద కుటుంబం. సరే, దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియదు ఆయన ఈ క్రియాశీలక మెంబర్షిప్ చేశాడని. సో ఆ రోజు ఆ కుటుంబాన్ని, ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ రోజు జనసేన తరఫున 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. మాకు తెలియదండి, మా వ్యక్తి ఇలా చేశారు ఇట్లాగానే అని. వాళ్ళు ఆ 5 లక్షలు అంటే అత్యంత పేద కుటుంబం, 2 ఆడపిల్లలు, ఎలాగా లైఫ్ ఉంటుంది, ఇంటికి పెద్ద ఆయన చనిపోయాడు, బ్రెడ్ బెర్నరు, వాళ్ళ కుటుంబాన్ని ఎలాగ మనం రక్షించుకోవాలని పాపం ఆ తల్లి లేకపోతే హూ ఎవర్ కన్సర్న్ విత్ ద ఫ్యామిలీ, అప్పుడు ఒక ఆపన్నహస్తంలాగా ఇది వాళ్ళ ఇంటికి చేరింది ఈ డబ్బు. సో అదే చెప్తున్నా, చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎంతో అండగా, ఆర్థికంగా అండగా నిలబడుతుంది. అలాగే చాలామంది గాయపడ్డారు అనేక రకాలుగా. వాళ్ళందరికీ కూడా వాళ్ళ హాస్పిటల్లో ఖర్చుల నిమిత్తం చాలా కన్సిడరబుల్ అమౌంట్స్ ఇచ్చాం. కొంతమందికి 3-4 కేసులు అయితే వాళ్ళు శాశ్వతమైనటువంటి అంగవైకల్యం సంభవించినప్పుడు వాళ్ళకి 3 లక్షల దాకా వాళ్ళకి సపోర్ట్గా ఇవ్వటం జరిగింది. సుమారు 21 నుంచి మొన్న 24 దాకా 349 మంది క్రియాశీలక కార్యకర్తలు వీళ్ళు చనిపోవటం జరిగింది. వాళ్ళందరికీ కలిపి ఇప్పుడు దాకా మనం చెల్లించింది 17,45,00,000 రూపాయలు వాళ్ళ కుటుంబాలకు మనం చెల్లించాం. అలాగే గాయపడిన సభ్యులు 443 మంది, వాళ్ళకి చెల్లించిన డబ్బు 6,74,00,000.
సో ఇది అంటే ఒక కుటుంబం అంటే మేము మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మేము మీకు షేర్ చేసుకోవాలి. మా నాన్నగారు చాలా సాధారణమైనటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. చాలాసార్లు ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏ రోజు రేషను ఆ రోజు తెచ్చుకొని జీవితం గడిపినటువంటి రోజులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. అలాగే మా పెద్ద చెల్లెలకి ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడానికి కూడా ఒక 5 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితులు మాకు జరిగినాయి. సో అప్పుడు మాకు తెలుసు ఒక ఇంటికి ఆ ఇంటికి సంబంధించిన ఏ పిల్లలకు పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఒక వైద్యానికి సంబంధించిన పరిస్థితులు, ఒక అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితులు వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత అవస్థలు పడతారు. ఒక్కొక్కసారి నాకు కొంతమంది మిత్రులు చెప్పారు, ఒక్కసారి ఒంట్లో కనుక బాగలేకపోతే ఏదన్నా అయితే ఒక పెద్ద జబ్బు అయితే శాశ్వతంగా వాళ్ళకున్న ఆస్తులు అమ్మేసుకోనో సొంత ఇల్లు అమ్మేసుకోనో ఆ వ్యక్తిని బతికించుకుంటా ప్రయత్నించి అదృష్టం బాగుంటే బతికినా వాళ్ళు అన్నీ పోగొట్టుకొని ఒక ఇల్లు లేకపోతే ఒక కొద్దిపాటి స్థలం లేకపోతే కొద్దిపాటి ఆస్తి అంతా పోగొట్టుకొని మళ్ళీ జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించడమా, లేదంటే చనిపోయిన వ్యక్తి ఆ వ్యక్తికి ఒంట్లో బాగలేక ట్రీట్మెంట్ చేయించినా సరే చనిపోతే ఆ కుటుంబానికి ఆ ఉన్న కొద్దిపాటి ఇల్లు వాటెవర్ పొలం కానీ ఆస్తులు కానీ అమ్మేసుకొని భర్త లేకుండానో లేకపోతే ఆ ఇంటికి బ్రెడ్ విన్నర్ లేకుండానో రోడ్ల మీద పడిపోయిన కుటుంబాలను ఎన్నో చూసాం మేము. బహుశా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి కోకొలలు చూస్తుంటారు. అందుకని ఆయన మనసు కరిగి ఆయనకు ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఆలోచన నుంచి వచ్చినటువంటి ఈ గొప్ప కార్యక్రమమే జనసేన క్రియాశీలక మెంబర్షిప్ కార్యక్రమం. సో మీరందరూ కూడా ఎవరైతే కట్టుకోగలిగే వాళ్ళు రెన్యూల్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా కట్టుకోలేకపోతే బాగా పేదరికంలో ఉంటే మనకి ఇవాళ జనసేనకి బలమైన నాయకులు ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో. వాళ్ళకి జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని అనిపించినా ఒక 500 కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క కార్యకర్త అంటే కాస్త సంపాదించుకున్న కార్యకర్త కానీ డబ్బున్న కార్యకర్త కానీ నాయకులు కానీ వీర మహిళలు కానీ ఒక వ్యక్తికి మీరు స్పాన్సర్ చేయండి ఒక 500 రూపాయలు. అక్కడ మీరు స్పాన్సర్ చేసి వాళ్ళు మెంబర్స్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే ఒక చాలామంది ఏంటంటే ఎరా రాజకీయాల్లో తిరిగి పాడైపోయాడు ఎందుకు కాకుండా అయిపోయాడు అని చాలామంది అనిపించుకుంటుంటారు, యూత్ కానీ లేకపోతే చాలామంది నాయకులు కానీ. కానీ ఇవాళ జనసేనలో చేరితే జనసేనలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ముందు మా కుటుంబ సభ్యులకు ఒక భద్రత ఉంటుంది, మాకు జీవితానికి ఒక భరోసా ఉంటుందని నమ్మకం కలగజేసింది. కాబట్టి మీరందరూ కూడా మీకు చేతనంత వరకు మీరు సపోర్ట్ చేయండి. నేను కూడా మన చక్రవర్తి గారిన కానీ హరిప్రసాద్ గారిని చెప్పండి, నేను కూడా కొంత ఎవరన్నా నిజంగా కట్టుకోలేని కార్యకర్తలు ఉంటే వాళ్ళకి కట్టండి. ఐ విల్ సపోర్ట్ సార్. ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను కొంతమందికి చేస్తాను. నిజంగా ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మానవత్వం, త్యాగనిరతి, గ్రేట్ క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన రైతులకి వెన్నుదన్నుగా నిలబడి 3000 మంది రైతులకు నిలబడ్డారు. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. ఎవరిదాకో ఎందుకు 2010లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి కోట్ల రూపాయలు అప్పుంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు, ఇద్దరు నాకు ఒక మూల స్తంభాలాగా నిలబడ్డారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది. సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం, వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సేవ చేస్తాను. నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు, ఎటువంటి పదవికాంక్ష లేదు. ఈ పార్టీకి
అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో. అయితే నువ్వు చాలా గొప్పవాడి అవ్వటానికి ట్రై చేయండి ఎవరైనా సరే, తప్పులేదు, అది చాలా గ్రేట్. కానీ నాకు అంత కెపాసిటీ లేదు, నేను గొప్పవాడిని అవ్వడానికి చేసే అంత దమ్ము నాకు లేదు. కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు, సపోర్ట్గా నిలబడు. నేను అది చేయగలిగాను. సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతనైనంతవరకు చేస్తాను. నాకు వయసు సహకరించినంత వరకు చేస్తూనే ఉంటాను. కానీ నిజంగా ఇవాళ మన అదృష్టం కూటమి ప్రభుత్వం రావటం, అలాగే మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించడం, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం, ఒక గొప్ప మానవతావాది, మంచితనం, వ్యక్తిత్వం, త్యాగనిరతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం, దానికి నిజంగా మన అదృష్టం. సో వచ్చి నెల, అంటే ఇది అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్, సారీ టు సే దిస్, వచ్చి 30-40 డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. అర్జెంటుగా ఏమీ చెప్పినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసే వైసీపీ వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. మనం 6 నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు, వాళ్ళు కనీసం 1 మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద. పర్వాలేదు, మీరు పడండి, మిమ్మల్ని మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో, లేకపోతే మీరు చేసిన యాదవ పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటమో జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి, క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. రాబోయే 5 ఏళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష. ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయం, మేము ఏ వ్యక్తిని టార్గెట్ చేయం. కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి 1 or 2 yearsలో వస్తుంది. అదే దట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ గ్రావిటీ, వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ప్రజలకి ఎటువంటి ఉపయోగపడకపోగా వాళ్ళ జోబులో నుంచి ఈ వైసీపీ నేతలు కానీ, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, వాళ్ళ జోబులో నుంచి 10 రూపాయలు ఇవ్వటం నేను ఇంతవరకు ఎక్కడా చూడలే. పైగా ప్రజల కోసం నిలబడి గత 15 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి పార్టీ పెట్టి 15 ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో తిట్లు తిన్నారు. సరే, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్. నేను ప్రజల కోసం సేవ చేద్దామని ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుంటాను. ఎందుకంటే నా టార్గెట్ వీళ్ళ తిట్లు లేకపోతే వీళ్ళ శాపనార్థాలు కాదు, ప్రజలకి నేను ఎంత గొప్పగా సర్వీస్ చేయాలి అన్న ఆలోచన వల్ల ఆయన ముందుకు నడిపించగలిగింది ఆలోచన. అందుకే ఆయన ఇవాళ మంచి స్థితిలో ఉన్నారు. డెఫినెట్గా రాబోయే ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఏజ్ చూస్తుంది. దయచేసి ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు, మీరు కానీ ఎవరైనా సరే, జస్ట్ కొంచెం ఓపిక పట్టండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. మాకు కళ్ళారా మేము ఎంతో, అంటే మన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎన్నో దుర్మార్గాలు చూసాం. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు, అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టుండాలి, అంత గొప్పగా చెప్పగలడు ఆయన. అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు. పచ్చి అబద్ధాలు. రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుని, కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం. ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము చూసాం. ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు, వినుకొండలో ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని
దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పులేదండి, మీరు తప్పులు చేశారు, ధైర్యంగా ఉండండి, ఇక నుంచైనా మంచి దారిలో నడవండి. రాబోయే 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు. అట్లీస్ట్ మంచి అనిపించుకోండి. ఇంకా ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయండి. జనాలు ఇంతకంటే సినిమాలో డైలాగ్ ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాను, నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నాను అంటారు. అలా దిగజారిపోతూనే ఉంది వైసీపీ. మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఆలోచించుకోండి. మేము మాత్రం జనసేన ఇవాళ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి కాదు మన నాయకుడు. ఎప్పుడు కూడా ప్రజలకు అండగా, ప్రజలకి సపోర్ట్గా ఉంటారు, మీ అందరికీ వెన్నుదన్నుగా ఉంటారు. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఇది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అయినా ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ స్టార్ట్ డిస్ట్రిబ్యూషన్. ముందుగా శ్రీకాకుళం నుంచి పేర్ల గోపి గారి కుటుంబం, పేర్ల లక్ష్మి గారు. పేర్ల లక్ష్మి గారు, పేర్ల గోపి గారి కుటుంబం, పేర్ల లక్ష్మి గారికి చెక్కు అందజేయవలసిందిగా శ్రీ నాగబాబు గారిని కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా ఏచర్ల నియోజకవర్గం నుంచి మైపల్లి పోతయ్య గారి కుటుంబం ఎం లక్ష్మి గారిని చెక్కు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మైపల్లి పోతయ్య గారి కుటుంబం ఎం లక్ష్మి గారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పేరు మైపల్లి పోతయ్య, ఏచర్ల. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి మొద్దు పురుషోత్తమరావు గారి కుటుంబం మొద్దు కవిత గారు. మొద్దు పురుషోత్తమరావు గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు చెక్కును స్వీకరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దుప్పాడ కుమారి గారి కుటుంబ సభ్యులు దుప్పాడ సింహాద్రి గారు చెక్కును స్వీకరిస్తున్నారు. దుప్పాడ కుమరి గారు అకాల మరణం పొందారు. ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నుంచి పేకేటి ధర్మతేజ గారి కుటుంబం పేకేటి సురేష్ గారిని చెక్కు తీసుకోవలసిందిగా కోరుతున్నాం. పేకేటి ధర్మతేజ్ గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును శ్రీ నాగబాబు గారు అందజేస్తున్నారు.
విజయనగరం జిల్లాని బొబ్బిలి నుంచి మరో కుటుంబం, పెద్దపల్లి భాస్కర్రావు గారి కుటుంబం, కలిశెట్టి జ్యోత్సన గారు చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పెద్దపల్లి భాస్కర్రావు గారు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి కరణం అక్కల నాయుడు గారు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబం కరణం అమ్మన్న గారిని చెక్కును స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. కరణం అక్కల నాయుడు గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబానికి శ్రీ నాగబాబు గారు చెక్కు అందజేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపత నగరం నియోజకవర్గానికి చెందిన భోగిలి సత్యనారాయణ గారు అకాల మరణం పొందారు ప్రమాదవశాత్తు. వారి కుటుంబ సభ్యులు గారా సరళ గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. భోగిలి సత్యనారాయణ గారు ప్రమాదవశాత్తు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు శ్రీ నాగబాబు గారు చెక్కును అందజేస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటగా చెందిన నక్కరాజు సత్యారావు గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు నక్కరాజు వరలక్ష్మి గారిని శ్రీ నాగబాబు గారి దగ్గర నుంచి ప్రమాద బీమా చెక్కును అందుకోవలసిందిగా కోరుతున్నాం. నక్కరాజు సత్యారావు గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబానికి శ్రీ నాగబాబు గారు బీమా పరిహారం చెక్కును అందజేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గానికి చెందిన పల్లి సూరిబాబు గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులకు పల్లి రామలక్ష్మి గారికి బీమా పరిహారం 5 లక్షల రూపాయల చెక్కును నాగబాబు గారు అందజేస్తున్నారు. పల్లి సూరిబాబు గారు అకాల మరణం పొందారు. పల్లి రామలక్ష్మి గారికి చెక్కు అందజేస్తున్నారు నాగబాబు గారు. భీమిలి నియోజకవర్గానికి చెందిన కొప్పల రఘునాథ్ గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులు కొప్పల సత్యవతి గారికి శ్రీ నాగబాబు గారు చెక్కు అందజేస్తున్నారు. కొప్పల రఘునాథ్ గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులు చెక్కు అందుకున్నారు. భీమిలి నియోజకవర్గానికి చెందిన పిన్నిండి అప్పలరాజు గారు ప్రాణాలు కోల్పోయారు. పిన్నిండి పావని గారు చెక్కు అందుకోవలసిందిగా కోరుతున్నాం. ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి శ్రీ నాగబాబు గారు అడిగి తెలుసుకుంటున్నారు. భీమిలి నియోజకవర్గానికే చెందిన కెల్లా శ్రీను గారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు కెల్లా రాము గారిని పరిహారం చెక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన పైడి శ్రీను గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు పైడి అప్పన్న గారిని చెక్కు అందుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. పైడి శ్రీను గారు కుటుంబ సభ్యులు పైడి అప్పన్న గారు చెక్కును స్వీకరిస్తున్నారు. విశాఖపట్నం వెస్ట్కి చెందిన బెల్లాన మురళీమోహన్ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు బి శిరీష గారిని పరిహారం చెక్కు అందుకోవలసిందిగా కోరుతున్నాం. బెల్లాన మురళీమోహన్ గారి కుటుంబం, ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు శ్రీ నాగబాబు గారు చెక్కు అందజేస్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన చోడవరం నియోజకవర్గం కొలిపిల్లి చిరంజీవి గారు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు కొలిపిల్లి శ్యామల గారిని పరిహారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. చోడవరం నియోజకవర్గానికి చెందిన కొలిపల్లి చిరంజీవి గారి కుటుంబం. చోడవరం నియోజకవర్గానికి చెందిన బూరా నరసింగరావు గారు కూడా ప్రాణాలు కోల్పోయారు. బూరా గంగ గారిని చెక్కు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. బూరా గంగ గారు, చోడవరం నియోజకవర్గం. బూరా గంగ గారు చెక్కును స్వీకరిస్తున్నారు. మాడుగుల నియోజకవర్గం ఏనితి గణేష్ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు ఏనితి లక్ష్మి గారిని చెక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాడుగుల నియోజకవర్గం ఏనితి గణేష్ గారి కుటుంబ సభ్యులు చెక్కును స్వీకరిస్తున్నారు. అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన అల్లు సత్యనారాయణ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు అల్లు రాజ్యలక్ష్మి గారిని చెక్కు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అల్లు రాజ్యలక్ష్మి గారు. అనకాపల్లికి చెందిన జెర్రిపోతుల పైడిరాజు గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు జర్రిపోతుల జగన్ గారిని బీమా పరిహారం అందుకోవలసిందిగా కోరుతున్నాం. జర్రిపోతుల పైడిరాజు గారి కుటుంబం, జర్రిపోతుల జగన్ గారు చెక్కును స్వీకరిస్తున్నారు. అనకాపల్లికే చెందిన బత్తిన వెంకట తరుణ్ కుమార్ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు బత్తిన నాగమణి గారిని చెక్కును అందుకోవలసిందిగా కోరుతున్నాం. బత్తిన నాగమణి గారు. బత్తిన నాగమణి గారు. అనకాపల్లికే చెందిన బలిజి శంకర్రావు గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బలిజి వినయ్ గారిని పరిహారం తీసుకోవలసిందిగా కోరుతున్నాం. యలమంచిలి నియోజకవర్గానికి చెందిన కసిమిదేవుల వీరనాయుడు గారు ప్రాణాలు కోల్పోయారు ప్రమాదంలో. వారి కుటుంబ సభ్యులు కసిమదేవుల గాయత్రి గారిని చెక్కు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.
కసిమిదేవుల వీరనాయుడు గారి కుటుంబం, పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన కంచి గణపతి గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు కళ్యాణి గారిని చెక్కు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కంచి గణపతి గారి కుటుంబం, తుని నియోజకవర్గానికి చెందిన తిరియాదుల ద్రవిడ్ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు తిరియాదుల లక్ష్మి గారిని చెక్కును స్వీకరించడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. తిరియాదుల లక్ష్మి గారు. పిఠాపురానికి చెందిన తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులు తుమ్మలపల్లి వరలక్ష్మి గారిని ప్రమాద పరిహారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తుమ్మలపల్లి వరలక్ష్మి గారు, పిఠాపురం. పార్టీ అధ్యక్షుల వారి నియోజకవర్గమైన పిఠాపురం నుంచి తుమ్మలపల్లి వరలక్ష్మి గారు ప్రమాద పరిహారాన్ని స్వీకరిస్తున్నారు. పెద్దాపురానికి చెందిన గోపిశెట్టి వెంకటరమణ గారు ప్రాణాలు కోల్పోయారు ప్రమాదంలో. గోపిశెట్టి సచ్చివేణి గారిని ప్రమాద పరిహారం చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. పెద్దాపురం నియోజకవర్గం గోపిశెట్టి సత్యవేణి గారు చెక్కును స్వీకరిస్తున్నారు. అదే నియోజకవర్గానికి చెందిన మామిడి గోపాలకృష్ణ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మామిడి పాపగారిని ప్రమాద పరిహారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మామిడి పాపగారు, పెద్దాపురం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన చెక్కపల్లి సత్యనారాయణ గారు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు చెక్కపల్లి భద్రమ్మ గారు చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అనపర్తికి చెందిన యాళ్ల శ్రీను గారు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు యాళ్ల సత్యవేణి గారిని పరిహారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన కాకి వెంకటేశ్వర్ల గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాకి వాణి గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రామచంద్రపురం నియోజకవర్గానికే చెందిన ఆకుల లక్ష్మణరావు గారు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆకుల సుబ్బలక్ష్మి గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఆకుల సుబ్బలక్ష్మి గారిని. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముమ్మిడివరం నియోజకవర్గంలోని గొలకోటి వెంకటేశ్వరరావు గారు ప్రమాదవశాత్తు మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు గొలకోటి లక్ష్మి గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ముమ్మిడివరం నియోజకవర్గం.
ముమ్మిడివరం నియోజకవర్గానికే చెందిన గవర శ్రీరాములు గారు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు గవర మౌళీ శంకర్ గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గవర శ్రీరాములు గారి కుటుంబం, గవర మురళీ శంకర్ గారు. ముమ్మిడివరం నియోజకవర్గానికే చెందిన మీసాల శ్రీనివాసరావు గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మీసాల మంగతాయారు గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మీసాల మంగతాయారు గారు. పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన వేగి వెంకటేశ్వరరావు గారు మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు వేగి అలివేలు గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పి గన్నవరం నియోజకవర్గం, వేగి వెంకటేశ్వరరావు గారి కుటుంబం. పి గన్నవరానికే చెందిన దూబా సాయి గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు దూబా సూర్యావతి గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కొత్తపేట నియోజకవర్గానికి చెందిన గొలకోటి రాంబాబు గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. గొలకోటి మంగాదేవి గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గొలకోటి రాంబాబు గారి కుటుంబం, గొలకోటి మంగాదేవి గారు. ఎన్నైనాయి? 38. కొత్తపేట నియోజకవర్గానికి చెందిన మీసాల వీర వెంకట సత్యనారాయణ గారు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు మీసాల గృహలక్ష్మి గారిని చెక్కు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కొత్తపేట నియోజకవర్గానికి చెందిన తెలగారెడ్డి శ్రీనివాస్ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు తెలగారెడ్డి సత్య గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కలపాల ఈశ్వరు. నా? ఇది ఫినిష్ చేద్దాం. కొత్తపేట నియోజకవర్గం చెందిన కలపాల శివగారు మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు కలపాల ఈశ్వరి గారు చెక్కును స్వీకరిస్తున్నారు. స్వల్ప విరామం తర్వాత మళ్ళా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి సహకరించగలరు.
సుబ్రహ్మణ్యం గారిని ప్రమాద బీమా చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రాజానగరం నియోజకవర్గం దోళ్ల దుర్గ ప్రసాద్ గారి కుటుంబం. రాజమండ్రి నగరానికి చెందిన కిలారి గంగాధర్ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కిలారి భవానీ గారిని పరిహారం చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన గోకా యేసురాజు గారు ప్రమాదంలో మరణించారు. గోకా అప్పారావు గారిని ప్రమాద పరిహారం చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జగ్గంపేట నియోజకవర్గం గోకా యేసురాజు గారి కుటుంబం, గోకా అప్పారావు గారు. అప్పారావు గారు చెక్కును స్వీకరిస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గానికే చెందిన కొల్లపాటి బాపా సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కొల్లాటి వరలక్ష్మి గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన తోట శివప్రసాద్ గారు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు కనకదుర్గాదేవి గారికి చెక్కు అందజేయవలసిందిగా శ్రీ నాగబాబు గారిని కోరుతున్నాం. నిడదవోలు నియోజకవర్గానికి చెందిన పేకేటి వెంకట్రావు గారు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు పేకేటి కృష్ణ గారికి చెక్కు అందజేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులకు చెందిన కాజా శ్రీనివాసరావు గారు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు కాజా సుగుణకుమార్ గారిని ప్రమాద బీమా చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కాజా సుగుణకుమార్ గారు చెక్కును స్వీకరిస్తున్నారు. పాలకులు నియోజకవర్గం కాజా శ్రీనివాసరావు గారి కుటుంబం చెక్కును స్వీకరిస్తున్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి చెందిన మురముళ్ళ భవానీ వెంకట శేషకుమార్ గారు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు మంగతాయారు గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఉంగుటూరు నియోజకవర్గం దండి వెంకట శివరాజు గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీ డి వెంకట సత్యనారాయణ గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మురముళ్ళ వెంకట శేషకుమార్ గారి కుటుంబ సభ్యులతో నాగబాబు గారు మాట్లాడుతున్నారు. ఉంగుటూరు నియోజకవర్గం దండి వెంకట శివరాజు గారి కుటుంబం వెంకట సత్యనారాయణ గారు.
ఏలూరు నియోజకవర్గానికి చెందిన తేతకాల కనకదుర్గ గోవర్ధన్ రావు గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తేతకాల హైమవతి గారిని చెక్కును స్వీకరించడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏలూరు నియోజకవర్గం గోవర్ధన్ రావు గారి ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబం హైమవతి గారు చెక్కును స్వీకరిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన కోటా సురేష్ గారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోటా పుష్ప గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాల నియోజకవర్గం కోట సురేష్ గారి కుటుంబ సభ్యులు చెక్కును స్వీకరించడానికి వచ్చారు. శ్రీ నాగబాబు గారు చెక్కును అందజేస్తున్నారు. పోలవరం నియోజకవర్గానికి చెందిన బల్లె లక్ష్మీ నాగ శివకుమారి గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులు బల్లె వెంకటరమణ గారు ప్రమాద పరిహారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నాగ శివకుమారి గారి కుటుంబం బల్లె వెంకటరమణ గారు. శివకుమారి గారి ఇద్దరు చిన్నారులు. పోలవరం నియోజకవర్గానికి చెందిన జాట్ల దుర్గారావు గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జాట్ల నిర్మల గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జాట్ల దుర్గారావు గారి కుటుంబం నిర్మల గారు. పోలవరం నియోజకవర్గానికే చెందిన ఆపూరి రాజేష్ గారు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు ఏపూరి రత్నకుమారి గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జాట్ల దుర్గారావు గారు శ్రీమతి జాట్ల నిర్మల గారు చెక్కును స్వీకరించి కన్నీటి పర్యటనవుతున్నారు. రాజేష్ గారి కుటుంబ సభ్యులు రత్నకుమారి గారు పోలవరం నియోజకవర్గం. ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గానికి చెందిన నాయుడు సాయిబాబా గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నాయుడు లక్ష్మి గారిని ప్రమాద బీమా పరిహారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నాయుడు సాయిబాబా గారి కుటుంబం. నూజివీడు నియోజకవర్గానికే చెందిన అంకం రాజేష్ గారు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబం అంకం మోహన్ కుమార్ గారిని ప్రమాద పరిహార చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సాయిబాబా కుటుంబాన్ని శ్రీ నాగబాబు గారు ఓదారుస్తున్నారు. వారికి ధైర్యాన్ని భరోసాన్ని కల్పిస్తున్నారు.
అంకెం రాజేష్ గారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న నాగబాబు గారు. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన వక్కలగడ్డ రాంబాబు గారు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబ సభ్యులు వక్కలగడ్డ విజయలక్ష్మి గారిని పరిహారం చెక్కు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. వక్కలగడ్డ రాంబాబు గారి కుటుంబం. గన్నవరం నియోజకవర్గానికి చెందిన కటారి దుర్గాప్రసాద్ గారు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబ సభ్యులు కటారి నాగరాజు గారిని 5 లక్షల రూపాయల చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పెడన నియోజకవర్గానికి చెందిన జొన్నాల చిట్టిబాబు గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జొన్నాల లక్ష్మి గారిని బీమా పరిహారం చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కటారి దుర్గాప్రసాద్ గారి కుటుంబ సభ్యులతో శ్రీ నాగబాబు గారు మాట్లాడుతున్నారు. చిట్టుబాబు గారి కుటుంబం జొన్నాల లక్ష్మి గారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గానికి చెందిన గుడివాడ సాయిబాలాజీ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు గుడివాడ లక్ష్మి గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పామరు నియోజకవర్గం గుడివాడ సాయిబాలాజీ గారి కుటుంబం. గుడివాడ లక్ష్మి గారు పామరు నియోజకవర్గం. అదే నియోజకవర్గానికి చెందిన పెనమలూరు నియోజకవర్గానికి చెందిన కామిశెట్టి బాలా నరసయ్య గారు ప్రమాదంలో మరణించారు. కామిశెట్టి రాజీ గారిని ప్రమాద పరిహారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పెనమలూరు నియోజకవర్గం బాలా నరసయ్య గారి కుటుంబం చెక్కును స్వీకరిస్తున్నారు. అదే నియోజకవర్గానికి చెందిన కోడిపోయిన రమేష్ గారు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు కోడిపోయిన నాగలక్ష్మి గారు చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మైలవరం నియోజకవర్గం చెందిన కంబంపాటి మరియదాస్ గారు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులు కంబంపాటి మరియమ్మ గారు చెక్కును స్వీకరిస్తున్నారు. జగ్గాయపేటకు చెందిన మన్నెం దేవప్రసాద్ గారు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు మన్నెం రాజేష్ గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జగ్గాయపేట నియోజకవర్గం మన్నెం దేవప్రసాద్ గారి కుటుంబం.
పొన్నూరు నియోజకవర్గానికి చెందిన చందు పరమేశ్వరరావు గారు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు చందు వీరమ్మ గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పొన్నూరు నియోజకవర్గం చందు వీరమ్మ గారు చెక్కును స్వీకరిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ సుబానీ గారు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు షేక్ తహీరా గారిని చెక్కును స్వీకరించడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. సత్తెనపల్లి నియోజకవర్గం షేక్ సుబానీ గారి కుటుంబం షేక్ తహీరా గారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎర్రగొండపాలెం నియోజకవర్గం కొటారి గాలయ్య గారు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు కె వరమ్మ గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. చీరాల నియోజకవర్గానికి చెందిన యలవర్తి క్రాంతి కుమార్ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు ఎరవర్తి కావ్య ప్రభా గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. చీరాల నియోజకవర్గం యలవర్తి క్రాంతి కుమార్ గారి కుటుంబం. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పసుపులేటి వంశీకృష్ణ గారు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు పసుపులేటి అరుణ గారిని ప్రమాద బీమా చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన లంకా లక్ష్మణమూర్తి గారు మరణించారు ప్రమాదంలో. ఆయన కుటుంబ సభ్యులు లంకా నరసింహ పనేంద్ర గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గిద్దలూరు నియోజకవర్గం లంకా లక్ష్మణమూర్తి గారి కుటుంబం. ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్టూరు నియోజకవర్గం విద్యాపోగు సుంకన్న గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు సునీత గారిని బీమా పరిహారం అందుకోవలసిందిగా కోరుతున్నాం. నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన సుంకన్న గారి కుటుంబం. దోన్ నియోజకవర్గానికి చెందిన సింగనపల్లి శివగారికి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు మాధవి గారిని ప్రమాద పరిహారాన్ని అందుకోవలసిందిగా కోరుతున్నాను. సింగనపల్లి శివగారి కుటుంబం. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన బోయా వీరారెడ్డి గారు ప్రాణాలు కోల్పోయారు ప్రమాదంలో. ఆయన కుటుంబ సభ్యులు బోయా లక్ష్మి గారిని బీమా పరిహారం చెక్కును అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మిగనూరుకు చెందిన బోయా వీరారెడ్డి గారి కుటుంబం.
ఆదోని నియోజకవర్గానికి చెందిన చింతకుంట సిద్ధయ్య గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు పార్వతీ చింతకుంట గారిని ప్రమాద బీమా చెక్కును తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆదోని నియోజకవర్గం చింతకుంట సిద్ధయ్య గారి కుటుంబం. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సింగనమల నియోజకవర్గం కె సాంబశివుడు గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు వరలక్ష్మి గారిని ప్రమాద బీమా చెక్కును అందుకోవలసిందిగా కోరుతున్నాం. సింగనమల నియోజకవర్గం సాంబశివుడు గారి కుటుంబం. రాప్తాడు నియోజకవర్గం బెట్టల వంశీకృష్ణ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు బెట్టల సుజాత గారిని ప్రమాద బీమా చెక్కును అందుకోవలసిందిగా కోరుతున్నాం. బెట్టల వంశీకృష్ణ గారి కుటుంబం. మడకశిర నియోజకవర్గానికి చెందిన వసంత కుమార్ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు రజనీ గారిని ప్రమాద బీమా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మడకశిర నియోజకవర్గం వసంత కుమార్ గారి కుటుంబం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గానికి చెందిన వెంకటరత్నం గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు రాజేశ్వరి గారిని ప్రమాద బీమా చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పొంగనూరుకు చెందిన మద్దెల వెంకటరత్నం గారి కుటుంబం. చివరిగా చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు నియోజకవర్గం జి బాలాజీ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు నీలావతి గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పలమనేరు నియోజకవర్గానికి చెందిన బాలాజీ గారి కుటుంబం. ఈరోజు ఈ కార్యక్రమంలో 81 మంది జన సైనికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వంతున శ్రీ నాగబాబు గారు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాగబాబు గారికి పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.